ఎవ్వరు ఎవ్వరిని క్షమించాల్సిన అవసరం లేదు. అవును, మీరు వింటున్నది నిజమే. మనలో చాలామంది ఇలా అనుకుంటారు, అట్లా తప్పుగా బిహేవ్ చేసిన వారిని క్షమిస్తే ఎప్పటికైనా వారిలో ఒక మార్పు వస్తుంది అని. కానీ అది నిజం కాదు. వారిలో మార్పు రాదు సరికదా, మన పట్ల వారికి ఒక చులకన భావన ఏర్పడుతుంది. ఎందుకంటే ఏ వ్యక్తి యొక్క ప్రవర్తన కానీ ఆలోచన విధానాన్ని కానీ ఇంకొక వ్యక్తి మార్చలేరు. వారంతట వారు వారి యొక్క జీవితంలో జరిగే సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని వాళ్ళ ప్రవర్తన ఆలోచన విధానం మారాలి తప్ప మరొక వ్యక్తి మార్చలేరు. కాబట్టి ఈ క్షమించడం అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టి ముందుగా మిమ్మల్ని మీరు ఇలా ఒక్కసారి సరిచూసుకోండి. ఎదుటివారు మీ పట్ల తప్పుగా బిహేవ్ చేయడానికి మీ నుండి ఏదైనా పొరపాటు జరిగిందా అని. నిజంగా మీ నుండి ఎలాంటి పొరపాటు లేదని మీరు నమ్మితే అలాంటి వారిని క్షమించడానికన్నా ముందు వాళ్ళ నుండి మీరు దూరంగా ఉండడం మంచిది. అలా దూరంగా ఉండి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరే కాపాడుకోండి. ఎందుకంటే మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన మనకు ఒక గుణపాఠం అవుతుంది. ఆ గుణపాఠమే మన జీవితంలో ఎదుగుదలకి ఒక పాఠం అవుతుంది. కాబట్టి క్షమించడం అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టి మిమ్మల్ని మీరు సరి చేసుకుంటూ మీ గౌరవాన్ని మీ విలువని మీరే కాపాడుకోండి. దానివల్ల మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. సో యు ఆల్వేస్ బీ ఎ మిర్రర్, దెన్ ఓన్లీ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ విల్ బీ సేఫ్. అవును, ఇది నిజమే అనిపిస్తే ఎస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు గుర్తొచ్చిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేజ్ని ఫాలో అవ్వండి.